హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ హాసిని. ఈ వీడియో వచ్చేసి అందరికీ ఎంతగానో ఇష్టమైన స్వీట్ బాదుషా. ఈ వీడియో చూసి చేయండి, ఇంకా మీరెప్పుడు బయట నుంచి బాదుషా స్వీటే తెచ్చుకోరు, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఇంక ఎందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి మైదా పిండిని తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ ఆఫ్ మైదా పిండిని తీసుకున్నా. ఇప్పుడు చిటికెడు ఉప్పు ఇంకా 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడాను తీసుకోండి. ఇప్పుడు వాటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి 1/2 కప్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఆ పిండిలో ఉండలు లేకుండా నెయ్యి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. పిండికి నెయ్యి మంచిగా కలిస్తే నేను చూపించే కన్సిస్టెంట్ లాగా వస్తుంది. ఇప్పుడు దాంట్లోకి 1/2 కప్ ఆఫ్ వాటర్ని కొన్నిగా యాడ్ చేసుకోండి. పిండిని మంచిగా కలపడం అయిపోయాక ఒక 15 to 20 మినిట్స్ పాటు మూత పెట్టి పిండిని మంచిగా నాననివ్వండి. అంతలోపు మనం షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. నేను 2 కప్స్ ఆఫ్ మైదా పిండిని తీసుకున్నా కాబట్టి 1.5 కప్ షుగర్ని తీసుకున్నా. షుగర్ ఇంకా కావాలనుకున్న వాళ్ళు 2 కప్స్ ఆఫ్ షుగర్ని కూడా తీసుకోవచ్చు. 1.5 కప్ షుగర్కి 1/2 కప్ ఆఫ్ వాటర్ని తీసుకున్నా. షుగర్ మొత్తం కరిగే వరకు మంచిగా కలుపుకోండి. ఫైనల్గా మీ షుగర్ సిరప్ అనేది నేను చూపించే రకం రావాలి, అంటే లైట్గా తీగ పాకంలాగా రావాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం ముద్దను తీసుకొని లైట్గా ప్రెస్ చేసి పెట్టినట్టు లైట్గా సెంటర్లో హోల్ లాగా ప్రెస్ చేయండి. అలా మీ పిండి అయిపోయే వరకు చేస్తూనే ఉండండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని బాదుషాలు మునిగేలాగా ఆయిల్ని పోసుకోండి. ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఆయిల్ అనేది చాలా తక్కువగా వేడవ్వాలి. అప్పుడే మీ బాదుషాలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ వేడెక్కుతూ ఉన్నప్పుడు మీ బాదుషాలు అనేటివి మెల్లిమెల్లిగా ఆయిల్లో తేలడం స్టార్ట్ అవుతాయి. చూడండి ఎలా తేలుతున్నాయో. ఆయిల్లో మీ బాదుషాలన్నీ తేలాక మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఇంకొక వైపు తిప్పుకోండి. ఇలా మీ బాదుషాలనేటి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వాటిని తీసేయండి. ఇప్పుడు బాదుషాలన్నిటినీ మనం ముందుగా తయారు చేసుకున్న షుగర్ సిరప్లో వేయండి. ఒక 2 to 3 మినిట్స్ పాటు
మీ బాదుషాల్ని ఆ షుగర్ సిరప్లోనే నాననివ్వండి. అంతే, 2 to 3 minutes తర్వాత మీ బాదుషాలు రెడీ. చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి, మళ్ళీ మీరు బయటి బాదుషానే టేస్ట్ చేయరు, అంత బాగుంటాయి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.